అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసేపాటికి ఈరోజు వీడియో అంటే చెప్పే ముందు నేను ఇంతవరకు కెమెరా ముందుకు రాలేదండి. కెమెరా ముందుకు ఈ రకంగా మాట్లాడడానికి ఎప్పుడు రాలేదు. అయితే ఇవాళ రావడానికి మెయిన్ కారణం రీజన్ ఏంటంటే నేను చూస్తున్నానండి చాలా వీడియోలు, యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తున్నాను. హౌస్ ఫర్ సేల్కి సంబంధించి, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి చాలా చూస్తున్నాను. అయితే ఏంటంటే చాలామంది ఆడియన్స్ని, సబ్స్క్రైబర్స్ని మబ్బి పెట్టడానికి మరి దేనికి వెళ్తూ నాకైతే తెలియదు. కానీ 3 సెంట్లలో ఉన్న ఆ ఇల్లు 9 లక్షలు అంటండి. 3 సెంట్లలో ఉన్న ఇల్లు 9 లక్షలు, డబుల్ బెడ్రూమ్, కిచెను, హాలు 9 లక్షలు. జగనన్న కాలనీ సెంటు, ఆ సెంట్లో కడతానికి 9 లక్షలు అవుతుంది. మరి ఇలా 3 లక్షలు 3 సెంట్లో ఉండదు ఎలా అవుద్దండి 9 లక్షలకి? నాకు చిన్న సందేహం వచ్చింది. జగనన్న కాలనీలోనేమో సెంటు, జగన్ ఇచ్చింది సెంటు కదా, ఆ సెంట్లో కడతానికి కంప్లీట్ అవ్వడానికి ఇల్లు 9 లక్షలు అవుతుంది. 9 లక్షలు. అలాగే 3 సెంట్లో ఉన్న ఇల్లు 9 లక్షలకి ఎలా అవుద్ది? ఇప్పుడు నేను కూడా బిల్డరు టాపీ మేస్త్రి, కాంట్రాక్టర్ మొత్తం అన్ని కంప్లీట్ నేనే చేసుకుంటాను తీసుకుని. ఇప్పుడు నాకంటూ ఒక ఐడియా ఉంది, దేన్ని ఎలా చేయాలి, లేకపోతే ఇన్ని సెంట్లలో ఇన్ని గజాలలో లేకపోతే ఎంత ఇల్లు పడుతుంది, నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, చెప్పగలను. అయితే ఏంటంటే ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. ఒకసారి మీకు వాళ్ళ ఛానల్ నేమ్ చెప్తాను ఒకసారి. షాన్వి కిచెన్ వ్లాగ్స్. 3 సెంట్లలో డబల్ బెడ్రూము, కిచెను, ఎల్ షేప్ హాలు, చుట్టూతా 2/3 సందులు గ్యాప్, ఫ్రంట్ వచ్చేపాటికి కారు పట్టేంత పార్కింగ్ ఏరియా ఫ్రంట్ వచ్చేపాటికి. ఇలాగుండా అది 9 లక్షలకి ఎలా అవుద్ది నాకు అర్థం కాదు. ఆ తమిళ మాత్రం 9 లక్షలకే డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాలు అని చెప్పని తమిళ పెట్టేశారు. ఎలా పాసిబుల్ అవుతుంది అది నాకు అర్థం కాదు. అంటే నేననేది ఏంటంటే 9 లక్షల్లో 3 సెంట్లలో ఇల్లు అవ్వదు. మినిమం 25 to 30 గ్యారంటీగా ఉండాలి. 3 సెంట్లో ఇల్లు కట్టాలని చెప్పానంటే మినిమం 25 to 30 గ్యారంటీగా ఉండాలి. ఒక 10 lakhs, ఒక 15 lakhs సైట్ వాల్యూ వేసుకున్న టోటల్ కాస్ట్ వచ్చేప్పటికి 3 సెంట్లలో ఇల్లు ఉంటే, డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాలు ఉంటే టోటల్ కాస్ట్ వచ్చేప్పటికి 45 నుంచి 50 లక్షల లోపు. అది ఏ ఏరియానే కానీ, ఏ సిటీ అయినా కానీ, ఎక్కడైనా కానీ. మా అయితే ఏరియాని బట్టి లేకపోతే ఆ సిటీని బట్టి అలా మారుతూ ఉంటుంది అనమాట. అయితే అంటే అన్ని చోట ఒకటే రంగం ఉండదు. ఇది ఎలా అవుద్ది నాకు అర్థం కాదు. అలాగే నేను వేరే వీడియోలు చూశాను, చాలామంది నార్మల్గా పెడుతున్నారు. మహా అయితే ఎలాగంటే ఒక 40 నుంచి 45 లక్షల లోపు మీకోసమే హౌస్ ఫర్ సేల్ తీసుకొచ్చాము అని చెప్పానని, లేకపోతే 45 నుంచి 45, లేకపోతే 30 నుంచి 35 లోపు అని చెప్పని నార్మల్గా పెడుతున్నారు. ఉండొచ్చండి, 5-10 తేడా ఉండొచ్చు. కానీ మరీ ఎలాగా, ఎందుకంటే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఎందుకు ఆడియన్స్ని కానీ, సబ్స్క్రైబర్స్ని కానీ, లేకపోతే వీడియో చూసేవాళ్ళని కానీ ఎందుకు అంత మబ్బి పెట్టాల్సినంత అవసరం ఏంటి? ఎదుటి వాళ్ళని కించపరిచేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్లుగా మాట్లాడేసి, ఒకసారి మీరు ఆ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి షాన్వి కిచెన్ వ్లాగ్స్ అని చెప్పండి. 9 lakhsకి 3 సెంట్లు ఇల్లు అని చెప్పాను. చూసేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉంటారు కదండి, తక్కువలో కొద్దిగా ఇల్లు వస్తే ఎక్కడైనా తీసుకుందాము, సైట్ వస్తే తీసుకుందాము, లేకపోతే అది ఎక్కడున్నా కానీ అని చెప్పని చాలామంది చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు, వాటి కోసం తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలియపరచడం కోసమే కదా మనం ఇక్కడ పలానా ఇల్లు ఉంది, పలానా స్థలం ఉందని చెప్పని అనేది. అలాంటి వాళ్ళని మనం బ్లేమ్ చేసినట్టు ఉంటుంది. అది బ్లేమ్ చేసినట్టు. మన వీడియో తమిళ పెట్టుకున్నాం, మన వ్యూస్ కోసం చూస్తున్నాం, కరెక్టే, బాగానే ఉంది. అవతల వాళ్ళకి అది ఎలా ఉంటుంది? ఆ వీడియో కింద మళ్ళీ కామెంట్లు చూడండి. ఆమె పెట్టిన 9 lakhs ఇల్లు కామెంట్, దాని కింద కామెంట్లు వీళ్ళ మాటలుంటే మనం వస్తామే అని ఒక కామెంటు. నెక్స్ట్ వచ్చేప్పటికి, అమ్మ తల్లి నువ్వు చెప్పే నిజం అబద్ధం అమ్మ తల్లి, ఎందుకు అలా మబ్బి పెడుతున్నావు అని చెప్పిన ఒక కామెంటు. నెక్స్ట్ వచ్చేప్పటికి, అవునా నిజమా, నమ్మశక్యంగా లేదని చెప్పిన ఒకడు. ఇలా కామెంట్లు చాలా ఉన్నాయి చూడండి ఒకసారి. అలా నమ్మే విధంగా పెట్టాలి కానీ, మన వీడియోలో ఏం పెట్టి నమ్మే విధంగా పెట్టాలి కానీ. ఇప్పుడు నేను దీన్ని పెద్ద విషయం చేయట్లేదని చెప్పి అనుకుంటుందండి. కాకపోతే ఏంటంటే నాకు అందులో ఆ ఫీల్డ్లో ఐడియా ఉంది, నేను చేసేది ఆ ఫీల్డే కాబట్టి ఎలా పాసిబుల్ అవుద్ది? ఒకవేళ మన వ్యూస్ కోసం చెప్పొచ్చు, ఒక 5-10 తేడా చెప్పొచ్చు. కానీ మరీ అంత తేడా 3 సెంట్లో 9 lakhs అని చెప్పానంటే ఎలా అవుద్ది? 3 సెంట్లో 9 lakhs అని చెప్పానంటే మహా అయితే
బేస్మెంట్ వేసుకుని మట్టి వేసుకుని గోడలు కూడా అవ్వవు, గోడలు సగం అయిపోతాయి. వాస్తవం అండి ఇది. లేదా గోడల దగ్గర రావచ్చు కొద్ది తక్కువ రకం క్వాలిటీ వాడితే, స్లాబ్ దాకా వెళ్దాం. ఇవాళ లేబర్ వచ్చేప్పటికి ఎంత ఉంది? లేబర్ వచ్చేప్పటికి మేస్త్రికి 1000 నుంచి 1100 లోపు, కూలుడికి 8 నుంచి 9 లోపు ఉంది. 800 నుంచి 900 లోపు. ఎలా అవుద్ది? ఇది రాంగండి. దీన్ని నేను ఖండిస్తున్నాను, ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అలా చెప్పకూడదు. ఉన్నట్టు చెప్తే ఎవరికైనా అర్థం అవుద్ది. లేని పని చెప్తే ఏంటంటే అపోహలు. ఇప్పుడు ఒకళ్ళు తేడాగా చెప్పారని చెప్పనని కతిమ వాళ్ళందరూ కూడా అలాగే చెప్తారని చెప్పి అనుకుంటారుగా కామన్గా. ఇప్పుడు కామెంట్ చూడండి ఒకసారి, వీళ్ళ మాటలంటే అస్సామే అని చెప్పని అంటున్నారు. ఆ ఒక్కదానికి ఎందుకు అనుకుంటారు వాళ్ళు? కతిమ వాళ్ళు అలా ఎవరు పెట్టినా కానీ, హౌస్ పరిశీలన అని చెప్పి ఎవరు పెట్టినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా అదే ఐడియా వచ్చేస్తుందిగా. వీళ్ళు కూడా అలాగే పెడతారు, వీళ్ళు అలాంటి వాళ్ళే, వీళ్ళందరూ వీడియోలు ఎంతేనని చెప్పానని అలా వాళ్ళు అందరూ బ్లేమ్ అయిపోతున్నారుగా. అదండి, ఒకసారి నేను క్లారిటీగా చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఒకసారి అలా వీడియోలు దయచేసి పెట్టమాకండి. చూసే వాళ్ళకి ఇంకా తర్వాత పెట్టే వాళ్ళకి కూడా వీడియోలు వాళ్ళ మీద కూడా డౌట్ వస్తుంది, వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండదు. ఇది చెప్పి నిజమే అబద్ధం అని చెప్పినప్పుడు సాధారణంగా ఆటోమేటిక్గా ఆడియన్స్ కూడా అంత తెలివి తక్కువ ఏమీ లేరండి. వాళ్ళు కూడా ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనూ, వాళ్ళ బంధుమిత్రుల్లోనూ, వాళ్ళ రిలేషన్లో ఎవరో ఒకళ్ళు ఆటోమేటిక్గా ఇల్లు కడతా ఉంటారు. ఇన్ని సెంట్లు ఇన్ని ఇల్లు ఇంత కాస్ట్ అవుతుందా, ఇన్ని గజాలు ఇన్ని ఇల్లు ఇంత ఇల్లు పడుతుందా, ఇంత కాస్ట్ అవుతుందా, 10 నుంచి 15 అవుతుందని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేసినంత మాత్రం నమ్మేరు. కాకపోతే ఎందుకు అలా జనాలను అంత పిచ్చోని చేసినట్టుగా ఎందుకు పెట్టడం, తమ్ముని అంత కష్టంగా ఎందుకు? కరెక్ట్ కాదు కదా. 9 lakhs కేవలం 9 lakhs అని చెప్పారంటే చెప్పొచ్చు, మీరు 10 చెప్పొచ్చు, 30 చెప్పొచ్చు, అది 45 చేస్తుంది నాకు తెలిసి. 45 చేస్తుంది, లేదా 35 అలా చెప్పండి. మరి 10,000 అని చెప్పానండి, మరి 9 లక్షలు అని చెప్పానంటే అది నమ్మశక్యంగా లేదు కదా. దయచేసి అలాంటి వీడియోలు ఎవరో పెట్టేవాళ్ళు పెట్టమాకండి. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అలాంటి పెడతాం వల్ల ఆ ఒక్కరికి కాదు, కతిమోడు అందరికీ ఇబ్బంది, కతిమోడు అందరి వీడియోస్కి ఇబ్బంది. ఎందుకంటే ప్రతి వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇలాంటి 1 వీడియోల వల్ల కతిమోడు అందరి మీద నమ్మకం పోద్ది. దయచేసి దీన్ని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీరు కూడా కామెంట్లు ఒకసారి చూడండి, నా కింద కామెంట్లు. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నా కామెంట్ రూపంలో తెలపండి, నా తప్పులను సరి చేసుకుంటాను. కాకపోతే అలాంటి పెడితే మాత్రం కొద్దిగా దయచేసి ఎంకరేజ్ చేయమాకండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాను. నా వీడియోలు మీరు మాత్రం చూడండి ఒకసారి. నా ఛానల్ కానీ మీకు నా వీడియోస్ కానీ మీకు బాగున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.